ఒక రోజున ఒక బస్ స్టాప్లో ముగ్గురు కూర్చున్నారంట. బస్ కోసం వేచి చూస్తున్నారు. బస్ కోసం వేచి చూస్తున్న సందర్భంలో ఒకడు ఆ ప్రక్రమాన్ని, బాబు టైం ఎంత అందిరా అని అడిగాడంట. అడగగానే వాడు చాచిపెట్టి ఈ పిడికిలి బిగించి పొట్టలో పట్టుకుని ఒక గుద్దాడంట. వాము ఏంట్రా టైం అడగగానే ఇట్లా గుద్దాడని చెప్పేసి వాడు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రకరణ ఇంకొకటి అంటున్నాడు, వీడెవడండి బాబు టైం అడిగితే పిడికిలి బిగించి పొట్టలో గుద్దాడు అని అన్నాడు. వాడయ్యా మగవాడు, వాడికి మాటలు రావు, అందుకనే ఒక గుద్దాడు పొట్టలో అన్నాడంట. ఎందుకు ఒకటి గుద్దాడు? ఏం లేదు, 1 గంట అయింది, ఒకటి గుద్దాడు అన్నాడు. అమ్మ నయ్యం, ఇంక నయ్యం, ఇంతకు ముందు కానీ అడిగితే 12 అయితే 12 గుద్దులు గుద్దేవాడేమో, నా పొట్టలో పేగులు బయటకు వచ్చాయి అన్నాడంట. ఒకడికేమో టైం విలువ తెలిసి అడిగాడు కానీ వాడికి గ్రహింపు లేదు, తెలియదు, సమయాన్ని గమనించుకోవట్ల. ఇంకోటికేమో తెలుసు కానీ అది తెలియపరచడం ఎలాగో తెలియదు. మరి ముఖ్యంగా దేవుడు మన జీవితాలలో గొప్పగా సమయాన్ని అనుగ్రహించి ఎంతగానో దాన్ని సద్వినియోగపరచుకోమని చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా ఈ లాక్డౌన్ అనేటువంటి ఈ సమయంలో దేవుడు గొప్ప సదవకాశాన్ని క్రైస్తవులకు ఇచ్చారు. నిన్న నేను ఒక దైవ సేవకునితో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్తున్న మాట, నేను కూడా మాట్లాడిన మాట, దేవుడు ఈ సమయాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఇలాగున్నా ఆర్థికంగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు, పనులకు వెళ్ళటానికి అనుకూలత లేదనుకోవచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర పరిస్థితులు మనకు ఎంతగానో అభ్యంతరకరంగా ఆటంకంగా ఉండవచ్చు. కానీ మొదటగా దేవుని యొక్క రాకడకు సమయం సమీపించిందన్న విషయాన్ని గుర్తించాలి. రాకడకు సూచనలు నెరవేర్చబడుతున్నాయి అన్న విషయాన్ని గమనించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెగుళ్ళు వస్తాయని రాయబడింది. అదే అర్థం ఇచ్చేటువంటి ఆ పదము హెబ్రీ భాషలో సమానమైన పదము ఐగుప్తుల్లో తెగులకు ఏ పదం వాడబడిందో అదే పదము. అలాంటి తెగుళ్ళే వస్తాయి, జనం కూడా చనిపోతారనే భావంతో ఆ అర్థం ఇచ్చేటువంటి పదమే రాయబడింది. అయితే మరి మనం దేవునికి సమీపం కావటానికి, రక్షణ పొందవలసిన వారు పొందటానికి, దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి ఉండటానికి, ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని దిద్దుబాటు చేసుకోవటానికి, ఆత్మీయంగా ఎదగటానికే దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. వ్యక్తిగతంగా, కుటుంబపరముగా, సంఘముగా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికే దేవుడు మనకు ఇదిగో మరి ఈ లాక్డౌన్ సమయాన్ని ఇచ్చాడు. అయితే మనం ఎలాగున్నా దీన్ని సద్వినియోగపరచుకుంటున్నా, దీని యొక్క వాక్యంలో మనం ఈ విషయాలను చూడబోతున్నాం. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నాకు ఇంకా చాలా వయసు ఉంది, నా వయసు ఇప్పటికి తక్కువే, ఇప్పుడు కాదులే తర్వాత దేవుని తెలుసుకోవచ్చు అనుకుంటున్నావా? లేకపోతే ఆత్మీయంగా సరిచేసుకుని నేను బాగా దేవునికి స్వరూపులకు మార్చబట్టడానికి ఇంకా చాలా కాలం ఉందనుకుంటున్నావేమో, లేకపోతే ఒకవేళ నా వయసు అయిపోయింది, ఇక నేను ముగింపుకు వచ్చాను అనుకుంటున్నావేమో. ఈ లాక్డౌన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాలు కట్టేసి ఒక పిట్టను కనుక లేకపోతే ఒక జంతువుని కనుక బోన్లో వేసినట్లు ఉందేమో అనుకుంటున్నావేమో. ఇంకా అనేక సంవత్సరాలు బ్రతికి అనేకం చేయాలని ప్రణాళికలు ఏమేమి వేసుకొని కలలు కంటున్నావేమో. తర్వాత ఇదిగో రక్షణ పొందటానికి సమయం చాలా ఉందని అనుకుంటున్నావేమో. ఒకవేళ రక్షణ పొంది కూడా ఆత్మీయంగా ఎదక్క విషయాలు గ్రహించుకోవట్లేదేమో. ఈ వాక్యము నీ కొరకే దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని గమనించి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 15 నుంచి 18 వరకు రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి మనము 18 వరకు రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక చదువుదాం. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చాలు. మరి ఈ వాక్యాన్ని మనం గనక గమనిస్తే ఒక మాటలో చెప్పాలంటే, దినాలు బహు భయంకరంగా ఉన్నాయి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరచుకోనండి. మీరు అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోనండి అంటూ జాగ్రత్తగా చూసుకునండి అని రాయబడింది. అదే ఇంగ్లీష్లో అయితే జాగ్రత్తగా జీవించండి అని అర్థం ఇచ్చేటువంటి మాట వాడబడింది. అయితే మరి ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసి దీన్ని లోతుగా చూడాలంటే 6 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం గమనించాలి. 6 ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. అదేమిటంటే, మొదలుగా కాలం యొక్క కొలమానము, కాలాన్ని కొలటం ఎప్పుడు మొదలుపెట్టారు అసలుకి. ఆ తర్వాత సమయం యొక్క విలువ ఏంటి, సమయం యొక్క విలువ ఏమిటి, తర్వాత సమయాన్ని ఎలాగున్నా సద్వినియోగపరచుకోవాలి, సమయాన్ని ఎలాగున్నా సద్వినియోగపరచుకోవాలి. ఆ తర్వాత ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. ఒక సమయంలో చేయాల్సింది ఒక సమయంలో చేయాలి, మరొక సమయంలో చేయాల్సింది మరొక సమయంలో చేయాలి. ఏమండి, ప్రతిదానికి కూడా సమయం ఉందనే ఆ అంశం. ఆ తర్వాత చెడు కాలము, గడ్డు కాలము, లేక చెడు సమయము, అలాగనే గడ్డు సమయం అనేవి ఉన్నాయి. ఆ తర్వాత సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి ప్రణాళిక మనము ఎలాగో చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి ప్రణాళిక ఎలాగ చేసుకోవాలి అనే అంశాలను మనం చూడబోతున్నాం. మరి 6 ఉన్నాయి. నేను అనుకుంటాను మరి ఈ 6 కూడా ఒక్క రోజులోనే మనం పూర్తి చేయలేం కనుక ఒక 3 విషయాలను మనం ఈరోజు చూసి ఆ తర్వాత వచ్చే వారము 3 విషయాలను మనము చూద్దాం. మొదటి 3 విషయాలు: కాలం యొక్క కొలమానం, అనగా కాలాన్ని కొలవటం ఎప్పుడు ప్రారంభమైంది. ఆ తర్వాత సమయం యొక్క విలువను ఎలాగున మనం గుర్తించాలి. ఆ తర్వాత మనము సమయాన్ని ఎలాగున్నా సద్వినియోగపరచుకోవాలనే విషయాలను మనము చూద్దాం. చూడండి, మరి కాలాన్ని లెక్కించడానికి ఇప్పుడు మనకు గొప్పగా గడియారాలు వచ్చాయి. చేతికుండేవి ఉన్నాయి, గోడకుండేవి కూడా ఉన్నాయి. అయితే మరి ఆ పురాతన కాలంలో కాలాన్ని లెక్కించడానికి ఎలాంటి గడియారాలు లేవు. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ క్లాక్స్ కూడా, లేక న్యూక్లియర్ వాచెస్ కూడా వచ్చినాయి అంట. అవి ఇంకెంతో కాలాన్ని నిశ్చితముగా లెక్కించగలుగుతాయి. ఆ తర్వాత మరి సెకండ్ మాత్రమే, అనగా క్షణం మాత్రమే కాకుండా మిల్లీ సెకండ్లు కూడా లెక్కించేటువంటి కాలం ఉంది. కానీ అప్పట్లో కాలాన్ని లెక్కించే విధానంలో మరి ఏం చేసేవాళ్ళు అంటే నీడ గడియారం అని చెప్పి, నీడను బట్టి, అనగా సూర్యుడు ఉదయించినప్పుడు ఆ నీడ సాగే విధానాన్ని బట్టి వారు కాలాన్ని లెక్కించేవారు. అయితే అదొక విధానం. రెండవదిగా మరి నీడ కాకుండా నీటి గడియారం కూడా ఉంది. నీటి గడియారం అంటే దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే పైన ఒక పాత్ర లేకపోతే ఒక కొండ ఉండేదంటండి. ఆ తర్వాత ఏమైందంటే ఆ కొండ నుంచి కిందకి ఒక చిన్న బెజ్జం పెట్టేవాళ్ళంట. కింద నీళ్లు పడతా ఉండి, అలాగనే పడతా ఉంటే పై దాంట్లోనేమో ఒక పొల్లు ఉండేదంట. ఆ పొల్ల ఉంటే ఈ నీళ్లు కింద కారుతున్నప్పుడు ఆ పైన పొల్ల యొక్క చెమ్మ తగ్గుతూ వస్తుంటుంది. అలాగనే కింద నీళ్లు పడుతున్నప్పుడు కింద ఒక పొల్లు ఉంటే ఆ నీళ్ళ యొక్క తడి పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా అలా లెక్కించేవాళ్ళంట. ఎప్పుడు ఇలా చేసేవాళ్ళంటే ఎండ ఎక్కువగా లేనప్పుడు, అలాగనే చలికాలం అప్పుడు మరి ఇదిగో ఇలాంటి విధానాన్ని వాళ్ళు వాడేవాళ్ళని చెప్పేసి మరి చరిత్రలో కొన్ని విషయాలను బట్టి మనము గమనించవచ్చు. అయితే మరి ఇలాగున కాలాన్ని లెక్కించే విధానం అనేది క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాల క్రితమే వారు లెక్కించినట్లు మరి పురావస్తు శాస్త్రజ్ఞుల ద్వారా, లేక పురావస్తు శాస్త్రం ద్వారా మనము కొన్ని విషయాలు రుజువుగా తెలుసుకొనవచ్చు. మొదటిగా చూస్తే సుమరీయులు అనేటువంటి వాళ్ళు, తర్వాత ఐగుప్తీయులు, వీళ్ళు ఇలాగున ఈ కాలాన్ని ఈ చెప్పిన విధానంలో కొలవటం మొదలుపెట్టారు. అయితే మరి ఐగుప్తులేమో 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వము, ఈ సుమేరులు అనేవాళ్ళు 5000 సంవత్సరాలు క్రీస్తు పూర్వము, అలాగున ఈ కాలాన్ని కొలవటం ప్రారంభించారు. ఐగుప్తులైతే
రోజుకు పగటిపూట 12 గంటలని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. సరే, ఇవి ఈ మరి కాలాన్ని గుర్తించే విధానం. ఆ తర్వాత మరి చూడండి, మనం చూస్తే దీనికి మన ఇదే ఈ శాస్త్రాన్ని బట్టి చూస్తే క్యాలెండర్ తయారు చేయటం ఇప్పుడు ఏమైంది, నిమిషాలు లేకపోతే క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, తర్వాత వారాలు, నెలలు, పక్షము, వారాలు, పక్షాలు, నెలలు, ఆ తర్వాత సంవత్సరాలు, ఇంకొక మాట చెప్పాలంటే లీఫ్ సంవత్సరం అని కూడా వచ్చేసింది. మరి ఇవి మనం కనుక గమనిస్తే చూడండి, మరి క్యాలెండర్ని మొదటిగా ప్రారంభించిన వారు క్రీస్తు పూర్వము 1500 శతాబ్దంలో ఐగుప్తీయులు ప్రారంభించారు. ఆ తర్వాత మరి క్రీస్తు పూర్వము 46వ సంవత్సరంలో క్షమించండి, క్రీస్తు శకము 46వ సంవత్సరంలో జూలియస్ అనేటువంటి ఒక ఆయన రాజుగా ఉన్నాడు. ఆ రోమా అధికారి లేక రోమా చక్రవర్తి. ఆయన ఒక క్యాలెండర్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఆయన మరి రోమీలు క్యాలెండర్ని ప్రారంభించారు. ఆ క్యాలెండరే ఇప్పుడు తర్వాత అభివృద్ధి చెందబడి ప్రపంచమంతా కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, మీకు విషయం అర్థం కావటానికి ఏమిటంటే, మీరు చూడండి, మనకున్నటువంటి క్యాలెండర్లో ఒక నెల ఏమో 31 వస్తుంది, ఇంకొక నెల ఏమో 30 వస్తుంది. కానీ 2 నెలల్లో మాత్రం వరుసగా 31 వస్తాయండి. చెప్పండి, జూలై, ఆగస్టు. ఎందుకని? ఈ జూలియస్ సీజర్ అంటే ఆయన పేరు మీద వచ్చింది జూలై నెల 31. ఆ తర్వాత 30 వచ్చింది. అయితే ఈ జూలియస్ సీజర్ తర్వాత అగస్టస్ అనేటువంటి ఇంకొక చక్రవర్తి వచ్చాడు. ఆయన ఏంటయ్యా అని లెక్క చూస్తే, ఇదిగో మరి ఆ జూలియస్ సీజర్ మీద జూలై అనే నెలకు 31 ఉన్నాయండి అన్నాడు. అయితే మరి అగస్ట్ పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క మరి నెలకు 30 ఉన్నాయి. ఏం చేస్తారు నాకు తెలీదు. ఇంకో నెల కలపమంటే, ఇంకొక రోజు కలపమంటే ఎట్లా కూడా తిప్పలు చేసి ఇంకొక వారం కలిపారు. అందుకే వరుసగా మరి ఇదిగో ఆ 2 నెలల్లో 31వ తారీఖు వస్తుంది. సరే, ఇలాగున మరి ఇది కొనసాగింది. అయితే దాన్ని ఇంకా మరి సర్దుబాటు చేసి ఆఖరికి ఈ రోజులన్నీ కూడా చక్కగా కొలిచి, అలాగనే మనం ప్రస్తుతం పాటిస్తున్నటువంటి ఆ యొక్క క్యాలెండర్ మాత్రం 15వ శతాబ్దం 82వ సంవత్సరంలో పోపు గారు ఒక ఆయన ఉన్నాడు, గ్రెగరియన్ అనేటువంటి పోపు గారు. ఆయన గ్రెగరియన్ పోప్ 13 అని చెప్పి ఆయనకు పేరు ఇవ్వబడింది. ఆయన ఇదిగో మొత్తం ఈ సంవత్సరాలన్నీ కూడా చక్కగా ఆయన మరి లెక్కించి చక్కగా ఏర్పాటు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందుబాటులో ఇది ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, ముఖ్యంగా క్రైస్తవులు గమనించాలి. ఎందుకు గమనించాలంటే, విషయం తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఎందుకు గమనించాలంటే, మనకు ఒక్కొక్కసారి ఈ గుడ్ ఫ్రైడేను ఈస్టర్ కూడా మార్చి నెలలో వస్తాయి. ఒక్కొక్కసారి ఎప్పుడు వస్తాయి? ఏప్రిల్లో వస్తాయి. ఏమిటి కారణం అంటే, మరి ఇదిగో ఈ క్యాలెండర్ని లెక్కించే క్రమంలో ఏం జరుగుతూ ఉందంటే, సూర్యుని ఆధారం చేసుకుని నెలలు లెక్కగట్టి, రోజులు లెక్కగట్టి, నెలలు లెక్కగట్టి, ఆ సంవత్సరాలు లెక్కగట్టేటువంటి విధానం ఒకటి ఉంది. దాన్ని సోలార్ క్యాలెండర్ అన్నారు, సోలార్ బేస్డ్ క్యాలెండర్ అన్నారు. ఆ తర్వాత లూనార్ అంటే చంద్రుని ఆధారం చేసుకుని మరి ఇదిగో నెలలు లేక రోజులు, నెలలు, ఆ తర్వాత సంవత్సరాలు లెక్కించేటువంటి విధానం. అయితే రోమిలేమో సూర్యుని ఆధారం చేసుకుని అలాగున్న నెలకు 30-31 వచ్చే విధానంలో రోజులు నిర్ణయిస్తే, మరి యూదులను, ఆ తర్వాత మన తెలుగువారు కూడా, ఆ తర్వాత మరి కొంతమంది కూడా ఏం చేస్తారంటే, ఈ చంద్రుని ఆధారం చేసుకుని దాన్ని లూనార్ క్యాలెండర్ అంటారు. చంద్రుని ఆధారం చేసుకుని వారు మరి ఆ రోజులు, నెలలు, సంవత్సరాలు గుర్తిస్తారు. వారికి 29-30 వస్తాయి. ఇలాగ 29-30 రావటం వలన దాదాపుగా మరి ఆ సంవత్సరానికి వచ్చేపాటికి ఏమవుతుందంటే, మరి చూడండి, మనకు 6 రోజులు లేక 12 రోజులు అలాగ వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. అందరూ బట్టి మనకు ఒక్కొక్క సంవత్సరం ఈ ఈస్టరు లేకపోతే మరి చూడండి ఈ గుడ్ ఫ్రైడేలు మార్చిలో వస్తూ ఉంటాయి.
ఇంకొకసారి మనకు ఏప్రిల్లో వస్తూ ఉంటాయి కనుక ఈ విషయాన్ని మనము గమనించాలి. సరే, ఇప్పుడు కాలం యొక్క కొలమానమును మనము విన్నా. ఇప్పుడు కాలం యొక్క విలువను మనం గమనించాలి, సమయం యొక్క విలువను మనం గమనించాలి, సమయం యొక్క విలువను గమనించాలి. అందుకని తెలుగులో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ గోల్డ్ అనేటువంటి మాట ఒకటి ఉంది. సమయం అన్నిటికంటే కూడా విలువైంది. నేను దేవుని యొక్క దాసునిగా ఒక మాట నేను మాట్లాడుతున్నాను. 2018 ఏప్రిల్ 2020 ఏప్రిల్ 18వ తారీఖున మనము ఉన్నాం. ఇంచుమించు 11 గంటలకు కావస్తూ ఉంది. 19వ తారీఖులో మనం ఉన్నాం ఇంచుమించు. మరి ఇదిగో మరి ఈ యొక్క సమయాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే 2018వ తారీఖు ఏప్రిల్ 20వ సంవత్సరాన్ని ఎవరైనా కానీ తేగలిగితే, ఏమండి నా దగ్గర కోట్లు లేవు కానీ ఎంతైనా విలువ, ఎంతైనా వెల చెల్లించవచ్చు. యూ కెనాట్ గెట్ బ్యాక్ ద టైమ్ వాట్ వాజ్ పాస్ట్. గడిచిన కాలమును మనం ఏమాత్రం కూడా పొందుకోలేం. మనం ఆ విషయం గమనించాలి. ఏమాత్రం కూడా మనం పొందుకోలేం. ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అయితే మరి చూడండి, ఇదిగో మనం గమనించిన సత్యం ఏమిటంటే, ఈ విషయాన్ని గమనించినటువంటి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషే గారు తను రాసినటువంటి ఆ కీర్తన గ్రంథములో ఒక మాటను నేర్పించాడు, ఒక మాటను తెలియపరిచాడు. 90వ అధ్యాయము కీర్తనలు 12వ వచనం చూస్తే, 90వ అధ్యాయము కీర్తనలు 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. చూడండి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. జ్ఞాన హృదయం కావాలంట. దినములు లెక్కించేవాడు, లేకపోతే సమయాన్ని లెక్కించేవాడు, సమయం యొక్క విలువను తెలుసుకున్నవాడు జ్ఞాన హృదయుడు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మన దినాలు లెక్కించబడటం తెలుసుకోవాలి. మనము చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. నేను ఒక ఆయనతో సంభాషణ చేస్తూ ఉంటే ఆయన నన్ను అడిగాడు, మీకు ఎన్ని సంవత్సరాలండి అన్నాడు. 49 సంవత్సరాలు అని చెప్పాను. 49లోకి అడుగుడానండి మార్చిల్లో అని చెబితే ఆయన అన్నాడు, పర్వాలేదు, ఇంకో సంవత్సరంలో 50కి దగ్గర అవుతున్నారన్నాడు. నేను అన్నాను, 50కి దగ్గర అవటం కాదండి, 50 పూర్తయిపోతాయి, 60వ దశకంలోకి అడుగుడుతున్నాను అంటే అర్థం ఏంటి? మనకు సంఖ్యాపరంగా ఎప్పుడైతే 49 అనుకున్నామో 40 సంవత్సరాలు ఉన్నామనుకుంటాం, కానీ మనము 40వ దశకం పూర్తయిపోయి 50వ దశకంలో ఉండి ఆ 50 కూడా పూర్తయ్యి 60వ దశకంలోకి అడుగుడతాం. ఆ విషయం మనకు అర్థం కాదు. ప్రియ సోదరులారా, మన దినాలు మనం లెక్కించుకుంటూ ఉన్నామా? దేవుడు ఇప్పటి వరకు కూడా నీకెంతో ఆయుష్ను ఆరోగ్యమును గ్రహించి ఆయన నీకు ఎంతగానో అవకాశాన్ని ఇస్తే, భయంకరమైనటువంటి కరోనా బారిన పడి పిట్టలు రాలిపోతున్నట్టు ప్రజలు రాలిపోతూ ఉంటే నీవు సమయాన్ని ఏం చేస్తూ ఉన్నావు? ఎలాగో సద్వినియోగపరుచుకుంటూ ఉన్నావు? జ్ఞాని వలె ఉన్నావా, అజ్ఞాని వలె ఉన్నావా? గడిచిన సమయం ఏమాత్రం కూడా రాదు. ఇదిగో రక్షణ పొందాలని తర్వాత నీవు తాపత్రపడి నెత్తునూరు బాదుకున్నా కూడా నీకు అవకాశం లేకుండా పోయే రోజులు రాబోతూ ఉన్నాయి. కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోవటం చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. మన లెక్క వేరు, దేవుని యొక్క లెక్క వేరు, అది కూడా గమనించాలి. అందుకని మరి భక్తుడైనటువంటి ఈయన చక్కగా ఒక మాట మరి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అది 90వ అధ్యాయంలోనే రాయబడిన మాట 3-4 వచనాల్లో మాట ఉంది. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి ఒక జాము వలెనున్నవి. చూడండి, దేవుని యొక్క దృష్టిలో అంట 1000 సంవత్సరాలు నిన్నటి వలె ఉన్నాయంట, రాత్రి యందు ఒక జాము. రోమీల ప్రకారం ఏమో జాము అంటే ఇదిగో మరి చూడండి 4 గంటలు. అలాగనే క్షమించండి, యూదుల ప్రకారం 4 గంటలు. అలాగనే రోమి లెక్క ప్రకారము జాము అంటే 3 గంటలు. కనుక ఇదిగో ఒక జాములాగా ఉందంట. మనం అనుకుంటున్నాం 80 ఏళ్ళు 70 ఏళ్ళు
లేకపోతే దేవుడు గొప్పగా నాకు ఇంకా అవకాశం ఇస్తాడులే, లేక అవకాశం ఇచ్చాడులే అనుకుంటున్నాం. ఎందుకు అవకాశం ఇచ్చాడో గ్రహించుకున్నామా? ఎందుకు ఇస్తాడనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం? ఏమో తెలియదు. ఏమండి, 1000 సంవత్సరాలే ఒక రోజులాగా దేవుని సన్నిధిలో ఉంటే నీ యొక్క దృష్టిలో లేకపోతే నీ విధానంలో నీ పట్ల ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఉందో నీకేమైనా లెక్క ఉందా? దినాలు లెక్కిస్తున్నావా? రోజు మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఒక విషయం గమనించాలి. నేనైనా కానీ ఎవరైనా కానీ నేను పుట్టినరోజు జరుపుకుంటున్నాను అనుకుంటున్నాం కానీ, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నాం కానీ, పుట్టినరోజు జరిగే కొలది మరణానికి సమీపమవుతున్నాం. పచ్చి వాస్తవం ఇది. అర్థం చేసుకోవటానికి, జీర్ణించుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక సంవత్సరం గడుస్తుందంటే మనం ఒక అడుగు మరణానికి దగ్గర అవుతున్నాం. ఈ విషయం మనకు అర్థం కావట్లేదు. కనుక జ్ఞానులుగా సమయాన్ని ఉపయోగించుకోమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏమండి, కాబట్టి ప్రియా సహోదరురా, అందుకే అన్నాడు మామూలుగా బలం ఉంటేనేమో 70 సంవత్సరాలంట. అలాగనే ఇదిగో మరి ఇంకా ఆయుష్ కాలము ఎన్ని సంవత్సరాలు ఉందని రాయబడింది? అది 10వ వచనం ఉంది. మా ఆయుష్ కాలము 75 సంవత్సరములు, అధిక బలమును ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి ఒక భక్తుడు పాడాడు, బలమంతా పోయాక ఏమండి వినాలంది నీ యొక్క స్వరము, బలమంతా పోయాక చేయాలనుంది నీ యొక్క సేవ. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ యవనస్తుడా, దేవుడు నీకు మంచి శక్తిని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకొని నీవు ఇప్పుడే ప్రభు సన్నిధిలో సాగిలపడి రక్షణ కొరకు ప్రార్థన చేసుకో. అలాగనే ప్రభు కొరకు ఏదైనా చేయటానికి నువ్వు నిర్ణయించుకొని సమయాన్ని సద్వినియోగపరుచుకో. ఒకటి మాత్రం వాస్తవం, ఏది నీ వెంట రాదు, ఏది కూడా నీ కొరకు మిగలదు. నీ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ ది గాడ్ ఇట్ రిమైన్స్. దేవుని కొరకు ఏం చేశావో, ఆత్మ సంబంధంగా ఎలాగో జీవించావో అదే సాక్ష్యంగా మిగిలిపోతుంది. అదే నలుగురు నోట్లో, నలుగురు హృదయాల్లో ముద్ర వేసుకుంటుంది. ఆ విషయాన్ని నువ్వు గమనిస్తే అది ఎంతో నువ్వు దాటిపోయినా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక 60, 70, అధిక బలం ఉంటే 80. ఇటలీలో వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం, అక్కడ వైద్య సౌకర్యం ఎక్కువ ఉండటం వలన 80 సంవత్సరాలు అంట. వృద్ధులు ఎక్కువగా ఉండటం వలన అనేక మంది చనిపోయారని చెప్పి లెక్కలు ఉన్నాయి. మన భారతదేశంలో 60-65 ఆయు ప్రమాణం. అమెరికాలో అయితే 75.5 లేక 76 అంటావు వాళ్ళ ఆయు ప్రమాణం. కాబట్టి ఇలాంటి మరి పరిస్థితుల్లో మనము ఎలాగునా ఉన్నాం, కాలాన్ని మనం ఎలాగునా వెలను గుర్తిస్తూ విలువగా ఉపయోగించుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. కానీ మనము కాలాన్ని చాలా భయంకరంగా సద్వినియోగపరుచుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ కాలంలో చాలామంది ఏం చేస్తారంటే ఏమండి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఎంతో భయంకరంగా వారు ఉన్నారు. రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా నేను వాకింగ్కి అట్లా రోడ్డు మీద వెళ్తా ఉంటే అదిగో పంచాయతీ వాళ్ళు వేసినటువంటి కొన్ని ఆ బెంచీలు ఉంటాయిగా, ఆ బెంచ్ దగ్గర కూర్చొని ఎంతో భయంకరంగా వారు మరి మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం నేను వెళ్తా ఉంటే ఒక పోలీసు వ్యాన్ వచ్చింది, అప్పుడే వాళ్ళు పరిగెడతా ఉన్నారు. మరి చూడండి, దేవుడేమో మనకు సమయాన్ని ఇచ్చాడు రక్షణ పొందటానికి, ఆత్మీయంగా ఎదగటానికి. అలాగనే మరి ఇంకా మనం చూస్తే చూడండి, దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి ఉండటానికి. ఒకవేళ దేవుని యొక్క పిలుపు కనుక వచ్చి దేవుడు కనుక మనకు అనుమతి ఇచ్చాడు అనుకోండి, మనం ఎలా ఉంటాం? ఇక్కడ కొన్ని లెక్కలు చూస్తే మనం ఎంత సమయాన్ని దేవుని కొరకు వాడుతున్నామో ఒకసారి చూడవచ్చు. దయచేసి దీన్ని మరి సమయం పోతుంది లేకపోతే ఈ లెక్కలన్నీ అవసరమా అనుకోవద్దు. విషయం అర్థం కావటానికి, సమయం యొక్క విలువను అర్థం చేసుకోవటానికి. ఏమిటయ్యా మరి ఆ విషయం అంటే చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తి కనుక 80 సంవత్సరాలు కనుక ఒకవేళ జీవించాడు అనుకోండి, 80 సంవత్సరాలు కనుక జీవించాడు అనుకోండి, అతడు రోజుకు 7 నుంచి 8 గంటలు కనుక నిద్రిస్తే 1/3 అంటే దరిదాపుగా 26 నుంచి 27 సంవత్సరాలు నిద్రలోనే గడిపేస్తాడంట. 26-27 సంవత్సరాలు నిద్రలోనే గడిపేస్తాడు. ఆ తర్వాత 8 గంటల కనుక పనిచేస్తే ఈ 80 ఏళ్లలో
రోజుకి 8 గంటలు పనిచేస్తే అక్కడ ఒక 26-27 సంవత్సరాలు పోతాయి. ఏమండి, ఇలాగున మనం చూస్తే చూడండి, మరి ఇంచుమించు 55 లేక 54 సంవత్సరాలు ఇంచుమించు ఇదిగో చూడండి అక్కడ పనికిను నిద్రకి వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత శుభ్రత కొరకు అంట లెక్కలు కట్టారు. ఇవన్నీ కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. అమెరికాలో ఒక సంస్థ సర్వే చేసి లెక్కలు కట్టింది. 1.5 సంవత్సరం శుభ్రత కొరత కోసం వెచ్చిస్తాడంట. ఏమండి, ఎలాగున రోజుకు 1 గంట ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఇది, ఇంకా ఏమైనా మధ్య మధ్యలో అప్పుడప్పుడు అదేంటి ఖానా పీనా చేస్తూ ఉంటే రోజుకు 1 గంట చొప్పున వేస్తే అది కూడా చాలా లెక్క ఉంది. ఆఖరికి మనిషికి మిగిలేదంటండి 17.5, అనగా 17.5 సంవత్సరాలు మాత్రమే ఇంకా ఏదైనా సమయం చేయటానికి అతను మిగులుతుందంట. అది 80 ఏళ్ళు బతికితే. ఇగో ఇవన్నీ బోను. అలాగే రోజులు గంటల ప్రకారం కాదు, రోజులు లెక్క వేస్తే చూడండి 8 గంటలేమో నిద్ర, 8 గంటల పని, 1 గంట తినటం తేపటం, తర్వాత ఒక 2 గంటలు ప్రయాణం, టీవీ, అలాగనే 1 గంట ఇంట్లో సహాయం, మిగతా పనులు, ఈ శుభ్రత ఇవన్నీ చూస్తే 23 గంటలు వచ్చింది. 1 గంట మాత్రమే మిగులుతుందంట. మనం ఎలాగున్నా ఇదిగో మరి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం. ఏమి సాధించామో ఎలా సమయాన్ని ఉపయోగించుకున్నాం. దేవుడు ఎందుకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ప్రధానికి కూడా 24 గంటలే ఉన్నాయి. వారు ఎలాగున్నా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంబేద్కర్ గారు ఆయన అనేకమైన డిగ్రీలు ఆయన సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం వింటున్న యవనస్తులారా, ప్రత్యేకించి మీ కొరకు మీ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా, ఉజ్వల భవిష్యత్తు, ఆశ్రదకరంగా, ప్రకాశమానంగా ఉండాలని దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. ఆయన దాదాపు ఎన్నో డిగ్రీలు ఆయన చేశాడు. మరి ముఖ్యంగా వివాహం అయిన తర్వాత కూడా అనేకమైన డిగ్రీలు ఆయన చేశాడు. ఎలా చేశాడు? ఆయనకు ఉంది 24 గంటలే. అలాగే ఐన్స్టీన్ అయినటువంటి అతను మరి ఎన్నో మరి గొప్ప ఇన్వెన్షన్స్ అంటారు, అనేకమైనటువంటివి కనుగొన్నాడు. ఆయన ఎలా చేశాడు? కారణం ఏమిటంటే వారు చక్కగా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. రేపు దేవుడు లెక్క అడిగితే మనం ఏం చెప్తాం? మనం ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలని దీని యొక్క వాక్యం బట్టి మనము గమనిస్తున్నాం. అయితే పౌలు గారు ఆయన ఊరికి ఈ మాట చెప్పలేదండి. ఆయన చేసి చెప్పాడు. ఆయన ఏం చేశాడు కూడా తర్వాత నేను నాకులో చెప్తాను. ముందుగా ఈ మాట చెప్పడానికి గల కారణాన్ని కూడా నేను చెప్తున్నాను. సమయాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పడానికి కూడా కారణాన్ని చెప్తున్నాను. ఏమిటంటే చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. మనం చూసినటువంటి ఈ యొక్క మరి మూలవాక్యంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూస్తే చూడండి, 16వ వచనంలో 5:16లో జ్ఞానంలో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోవడానికి రాయబడింది. తెలుగులోనేమో చూచుకోవడానికి రాయబడింది. ఇంగ్లీష్లో కొన్ని వాటిల్లో నడుచుకునుడి అని రాయబడింది. జ్ఞానం వల్ల నడుచుకుండని. ఇంకొన్ని మరి ఆ ట్రాన్స్లేషన్స్లో జీవించడం అని రాయబడింది. జ్ఞానం వల్లే జీవించడం అని రాయబడింది. ఈ జ్ఞానం వల్లే నడుచుకునుడి లేక జీవించండి అనేటువంటి పదము ఈ యొక్క పుస్తకములో లేక ఈ యొక్క పత్రికలో 7 సార్లు పౌలు గారు రాయటం జరిగింది. నడవండి, జీవించండి అనేటువంటి ఆ యొక్క విధానం. అందుకనే అలాగ ముందుగా చెప్పి ఆ తర్వాత సమయం గురించి ఆయన ప్రస్తావించాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో ఆయన కొన్ని వచనాల ద్వారా తెలియపరిచాడు. మొదటిగా మనం కనుక చూస్తే చూడండి, దీని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు ఏమని రాశాడంటే ఆయన రాసినటువంటి మాట చూడండి, అంతకుముందు ప్రవర్తించినట్లు ప్రవర్తింపవద్దు. ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు చదివితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు చదవమ్మా. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. చాలండి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ప్రేమతో ఒకరినొకరు సహించుకునే విధానంలో సమయాన్ని గడపాలంట. ఆ తర్వాత దీనికి వాక్యం చూస్తే రాయబడిన మాట సమాధానం కలిగి ఉండటానికి సమయాన్ని గడపాలంట. అది కూడా సంపూర్ణ వినయముతో, ఒకటే నిరీక్షణతో. ఎందుకు సమాధానం అనే మాట మాట్లాడాడు?
ఎందుకు దీర్ఘశాంతం చూపించాలని చెప్పాడు? ఒకటే నిరీక్షణ ఉండమని చెప్పాడు. కారణం, ఈ ఎఫెసు సంఘములో గలిబిళ్ళు ఉన్నాయి. అందుకని రాస్తూ ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిసము అని చెప్పారు. అంటే ఏం చేస్తారంటే కొన్ని సిద్ధాంతపరమైనటువంటి వివాదాలు వాళ్ళకి రేగి వాడు సమయాన్ని అలాగున్న దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఏమండి, మరి ముఖ్యంగా ఈ దినాల్లో కూడా వాదనలు, ఏ వాదనలు అంటే మనం చూస్తే చూడండి, ఇందాక చెప్పాను, ఆ పంచాయతీ టేబుల్స్ ఉంటాయి, లేకపోతే పంచాయతీ బల్లలు ఉంటాయి, అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుకోవటం. అరో వాడు బాగా పరిపాలన చేస్తున్నాడా, వీడేంటారు ఇట్లా చేస్తున్నాడు, వాడేంటారు అట్లా మాట్లాడుతున్నాడు, వాడి వల్ల మనగూరేది లేదు, వీడి వల్ల మనగూరేది లేదు. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం వింటున్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇదిగో రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ రచ్చ చేసుకుంటూ సమాధానం లేని పరిస్థితుల్లో, దీర్ఘశాంతం లేని పరిస్థితుల్లో, వినయం లేని పరిస్థితుల్లో ఉద్వేగాలు రేగి లేక కోపాలు రేగి అనవసరంగా వాద ప్రతివాదం చేసుకుంటూ సమయాన్ని పోగొట్టుకుంటున్నామేమో. అందుకని పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటను మనం గమనిస్తున్నాం. ఏమన్నాడంటే సమాధానం కలిగి నడుచుకోనండి, జాగ్రత్తగా జీవించండి, లేక జాగ్రత్తగా నడుచుకోనండి, సమయం మరి ముఖ్యంగా జీవితంలో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నడుచుకోనండి అంటున్నాడు. అలాగున ఇదిగో నడవాలి, సాత్వికముతో నడుచుకుంటూ నడవాలని ప్రభు అందుకన్నాడు, ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. అంటే వీళ్ళు వినే స్థాయిలో లేరు. వాద ప్రతివాదనలు పెట్టుకుని ఎంతో భయంకరంగా సమయాన్ని పాడు చేస్తున్నారు. వాద ప్రతివాదనలు బట్టి సమయాన్ని పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే, ముస్లింలు ముచ్చట్లు పెట్టుకొని పోగొట్టుకునే వారు, పాడు చేసుకునే వారు సమయాన్ని కొంతమంది. మరి ముఖ్యంగా స్త్రీలు చాలామంది, వాళ్ళు భర్తలు పనులకు వెళ్ళిపోతే, పనులు అయిపోతే ఇక ఆ అరుగుల మీదో లేకపోతే ఆ గోడ మీద చేపెట్టి పక్కింటి ఆవిడతోనో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పొయ్యి మీద పెట్టింది మాడిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కోపంగా ఉండి ఆయన వచ్చి మాడి మీద ఒకటేస్తే కూడా మాడే పరిస్థితి, లేక మాడు బొప్పు కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఇలాగున రాజకీయాలను బట్టి, ముసలముల ముచ్చట్లను బట్టి మీరు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు, సమాధానం లేకుండా జీవిస్తున్నారు. మీరు చక్కగా సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి, సంపూర్ణ వినయంతో మీరు ఉండండి అని చెప్పి పౌలు గారు బతులాడుతున్నారు. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటూ జీవించండి, లేక నడుచుకోనండి. ఇటేమో చూచుకోండి అని చెప్పి తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో అయితే చూచుకోనండి లేక జీవించండి అని చెప్పి రాయబడింది. మరొక చోట కూడా పౌలు గారు రాసిన విషయం గమనిస్తున్నాం. ఎందుకు ఇలాగున్న సమయాన్ని సద్వినియోగపరచుకోమన్నాడో 17 వచనంలో 4:17 కూడా రాయబడిన మాట మనం గమనిద్దాం. 4:17 చూస్తే, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే ఏం చేస్తారంట? అంధకార సంబంధమైన మనసు కలిగి, తర్వాత మనం చూస్తే చూడండి, తమ హృదయము కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాసక్తితో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకునేది. కనుక వాదన వల్ల సమయాన్ని పోగొట్టుకోవద్దు, సద్వినియోగపరచుకోనండి. అలాగని ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రకారము చూడండి, అన్యజనుల వల్లే నడుచుకొనొచ్చు. అన్యజనులు ఏం చేస్తున్నారు ఈ ఖాళీ సమయాల్లో? ఏమండి, చాలామంది, నేను మొన్న వాకింగ్ అని చెప్పేసి అటు కృష్ణానదిలోనికి వెళితే 2 పోలీసు మోటార్ బైకులు వస్తూ ఉన్నాయి, సరౌండ్ వేసుకుంటాయి ఎదురు. మేము వెళ్ళటానికి కొంచెం భయపడ్డాం. ఏంట్రా విషయం అంటే, ప్రపంచమంతా కూడా బైక్ ఎంపికలు అవుతూ బిక్కుబిక్కుమంటుకుంటూ వాళ్ళు కదలకుండా, మరి ముఖ్యంగా యెరూషలేము దేశం గురించి రాత్రి ఫేస్బుక్లో ఒకరు పెట్టారు. ఎందుకు ఆ దేశంలో కరోనా వ్యాప్తి చెందలేదు, మరణించలేదంటే రూల్స్ స్ట్రిక్ట్గా వాళ్ళు చెప్పారు, అలాగనే అమలు చేశారు, ప్రజలు కూడా పాటించారు. అందుకని ఆ దేశం ఎంతో సురక్షితంగా ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నేను వస్తూ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి త్రాగేవాడు తాగుతున్నాడు, ఆ తర్వాత మరి పేకాడేవాడు ఆడుతున్నాడు, ఇంకా కోడి పందాలు ఇంకేమేమో చేస్తున్నారంట.
అలాగున చేస్తూ అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అన్ని జనుల వలె నడుచుకొని సమయాన్ని మీరు దుర్వినియోగపరచుకోవద్దు. వారు సిగ్గుమాలిన వారుగా ఉంటారు, సిగ్గులేని పనులు చేస్తూ ఉంటారు, నానా విధమైన అపవిత్రతను వారు కొనసాగించుకుంటారు. ప్రియ సహోదరుడా, మరి ముఖ్యంగా రక్షణ పొందిన సహోదరుడా, నీవు ఇదిగో అపవిత్రమైన కార్యములు చేస్తూ సమయాన్ని వృధాపరుచుకుంటున్నావా? మరి ముఖ్యంగా ఈ ఖాళీ సమయాలలో టీవీలకు అతుక్కుపోయి వార్తల ద్వారా సమయాన్ని వృధాపరిచేవాళ్ళు ఉన్నారు, అలాగనే సినిమాల ద్వారా మరి సమయాన్ని వృధాపరిచేవారు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ రాబడిన మాట ప్రకారం చూడండి, దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారుగా. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, దేవునికి సమీపంగా ఎదగటానికి, దేవునికి దగ్గరగా అవ్వటానికి, ఆయన యొక్క పోలికలోకి మార్చబడటానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే, దేవుడు ఎంతగానో మనలను ఆయన ఆత్మచేత మనల్ని గద్దిస్తూ ఉంటే, ఎంతగానో ఈ సమయాన్ని వాక్యం చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి, కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి, అలాగనే దేశం కొరకు, అలాగనే సంఘం కొరకు ప్రార్థన చేయటానికి, ముఖ్యంగా దేవుని యొక్క రాకడ రాబోతా ఉంది, నేను మరుక్షణమే ఎత్తబడాలేమో అని సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే, ఇదిగో చూడండి, సాతానుడు మాత్రం దేవుని యొక్క ప్రణాళిక నుంచి, ఆయన యొక్క జీవం నుంచి వేరుపరిచే విధానంలో అన్ని జనులను వాడుకున్నట్లు మనల్ని కూడా వాడుకుంటున్నాడేమో. వాడికి మనం అవకాశం ఇస్తూ వాని యొక్క పన్నాగములో, వాని యొక్క ఉచ్చుల్లో సమయాన్ని దుర్వినియోగపరచుకోవడానికి పడిపోతున్నామేమో. కనుక అంధకార సంబంధమైన మనసు అనగా ఏది మంచో, ఏది పరిశుద్ధతో, ఏది అపవిత్రమైందో గ్రహించుకోలేనటువంటి మనసులోనికి సాతాను తీసుకొస్తూ నిన్ను ఎంతగానో భయంకరంగా సమయాన్ని దుర్వినియోగపరిచే విధానంలో చేస్తున్నాడేమో. ఇలాగున ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఇదిగో ఇలాగ నడుచుకోనండి అని చెప్పి, లేక జీవించండి అని చెప్పేసి పౌలు గారు ఆయన చెప్పిన విషయాన్ని గమనిస్తున్నా. అయితే ప్రియ సహోదరుడా, అందుకే రాయబడి తమ మనసుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకోవటం. మనసులో అనేకమైన వ్యర్థమైనటువంటి చెత్తను, అందుకే ప్రభువారు చెప్పారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మనుషుల లోపలకు వెళ్ళేవి ఏమీ కూడా ఇదిగో మనిషిని అపవిత్రపరచవు, కానీ మనిషిని హృదయంలో నుంచి బయటకు వచ్చేవి జారత్వము, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు అని 13 విషయాలను అక్కడ ఆయన మరి చెప్పడం జరిగింది. ఇలాగ 13 విషయాలు. ఇవన్నీ కూడా ఈ ఖాళీ సమయంలో సాతానుడు మనలో పెట్టి సమయాన్ని పాడు చేస్తూ దేవుని యొక్క, అందుకే పౌలు గారు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కనుక ఈ లాక్డౌన్ పరిస్థితులు మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా దేవుని పోలి నడుచుకునే క్రమంలో, దేవుని యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉండి ఆత్మీయంగా ఎదిగే క్రమంలో మనము సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నామా? మిగతా వాటన్నిటికి కూడా సమయం మనకు ఉంటా ఉంది ఏమండి. కానీ దీనికి అనగా ఆత్మీయ విషయాలకు సమయం మనకు ఉండటంలా. రక్షణ పొందమని దేవుని యొక్క వాక్యం ఎంతగానో నిన్ను నొక్కి ఒక్కానిస్తూ ఎంతగానో గద్దిస్తూ ఉంది. దేవుని యొక్క రాకడకును నీ పోకడకు సమయం ఎప్పుడో తెలియదు, సమయం యొక్క విలువను గ్రహించుకొని సద్వినియోగపరచుకోమని చెప్తుంది. కానీ నీవెంతో నిర్లక్ష్యంగా ఉంటున్నా. ఆత్మీయంగా ఎదిగే క్రమంలో కూడా ఎంతో నీవు ఇదిగో భయంకరంగా అనుజనుల వల్లే ప్రవర్తిస్తూ ఉన్నా. అనుజనుల వల్లే నడుచుకోవద్దు, దేవుని బిడ్డగా నడుచుకో, సమయం సద్వినియోగపరచుకోమని చెప్పి పౌలు గారు రాసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇలాగున మరి దేవుని పిల్లల వల్లే నడుచుకోమని చెప్పాడు. చెప్పి ఏమేమి ఉండకూడదో, ఏమేమి తీసివేసుకోవాలో ఇవన్నీ కూడా పౌలు గారు రాశాడు. రాసి ఒక మాటను చక్కగా ఆయన ఈ 10వ వచనంలో చక్కగా వివరించాడు. 10వ వచనంలో చాలా అమూల్యమైనటువంటి మాటను పౌలు గారు రాసిన విషయాన్ని మనము గమనించవచ్చు. కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చూడండి, ఒక్క మాటలో ఇవన్నీ వ్యర్థమైన వాదనలొద్దు, అలాగనే అనుజనుల వల్లే అపవిత్ర జోలికి వెళ్ళవద్దు, దేవుని జీవం నుంచి తొలగిపోవద్దు, అలాగనే దేవుని యొక్క పిల్లలుగా ఆయన పోలి నడుచుకోనండి అని చెప్పి, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. సమయాన్ని మనము దేనికి ఉపయోగించాలి? ఎక్కువగా ప్రభువుకి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ప్రీతికరం? రక్షణ పొందడం ప్రీతికరం.
దేవునికి ఏది ప్రీతికరము? ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండటం ప్రీతికరం. దేవునికి ఏది ప్రీతికరము? ఈ సమయంలో, లాక్డౌన్ సమయంలో ఎక్కువగా వాక్యం చదువుకోవటానికి. మొన్న ఒక ఆమె, వయసు పెద్ద ఆమె, అనేక సంవత్సరాలు అనేక సార్లు బైబిల్ చదివింది. కానీ మరి ఒక ఆమె ఫోన్ చేసి ఏం చేస్తారమ్మని చెప్పి అడిగితే, ఏమిటండి, ఒక ఆయన 1 నెలలో బైబిల్ చదవటం పూర్తి చేస్తే యెరూషలేము దేశం తీసుకుని వెళ్తానన్నాడు, కాబట్టి నేను చదువుతున్నానని చెప్పి రోజుకు కొన్ని అధ్యాయాలు ఆమె చదువుతూ ఉంది. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం చదవటానికి సమయం సద్వినియోగపరుచుకుంటూ ఉందో ఏమండి. అలాగనే కొంతమంది భక్తులైన వారు ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. పాటలు పాడుతూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. నేను ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు, చక్కని మాట. నాకు అది ఫోన్లో స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను ఫేస్బుక్లో. దేవుడు నాకు ఎందుకు ఇలాగ నా లాక్డౌన్కి అనుమతించి సమయాన్ని ఇచ్చాడంటే, అది దేవుని యొక్క రాకడ సమీపమైందని తెలియపరచడానికి, దాని సూచనలు తెలియపరచడానికి. నా కుటుంబాన్ని నన్ను ఎందుకు కాపాడాడంటే, ఒకవేళ దేవుడు కనుక నన్ను కరోనాకు అనుమతిస్తే అబ్బాయిని పిలుపు దగ్గర పడింది అంటానికి, లేకపోతే నేను వస్తున్నాను నువ్వు సిద్ధపడు అంటానికి, ఇది దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు, దీన్ని ఉపయోగించుకోవాలి. నేను ఉపయోగించుకొని ఆయన పిలుపు కానీ లేక ఆయన అనుమతి కానీ వస్తే, లేకపోతే ఆయన అంటాడు. ప్రియ సహోదరులారా, ఒకసారి దేవుని బిడ్డలుగా, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, వెలుగు సంబంధమైన బిడ్డలుగా వాక్యాన్ని బట్టి మనము ఈ విషయాలను పరిశీలన చేద్దాం. మానవ రీత్యా అయితే మనకు అర్థం కాదు. మానవ కోణం చూస్తే ఇది కొంచెం వెరితనంగాను వెటకారంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే చాలా బాగుంటుంది. కనుక ఇలాగున మరి ఇదిగో చూడండి, చెప్పాడు, అంధకార క్రియలలో మీరు పాలవారై ఉండొద్దు అని చెప్పి రాయబడిన విషయం మనం గమనిస్తున్నాం. రైట్. కాబట్టి ఇలాగున ఇదిగో మరి ఆ విషయం పౌలు గారు చెప్పాడు. మీరు నడిచే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోనండి. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాలకు ఎదగటానికి, తెలుసుకోవటానికి. మరి ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్ క్విజ్ పెడుతున్నారు, దైవ జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఒకవేళ దేవుడు కనుక ఆయుష్ పొడిగించి మనకు తర్వాత అనుకూలత ఎక్కువగా ఇస్తే, ఇదిగో దైవ జ్ఞానం పొందితే మనం అప్పుడు వాక్యానుసారంగా జీవించే వరంగా, దేవుని పోలి నడుచుకునే వరంగా మనం ఉంటాం. అయితే పౌలు గారు ఇలాగున సమయాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పటానికి గల కారణం ఏంటో తెలుసా? ముందుగా మనం విన్నాం, ఇదిగో ఈ ఎఫెసు సంఘస్థులు వాళ్ళు వివాదాలు పెట్టుకున్నారని, లేక వారు అసమాధానంగా ఉన్నారని, కాలం దానిలో వెళ్ళబుస్తున్నారని, అలా నడుచుకోవట్లేదని, రెండవదిగా అనుజనుల వల్లే ప్రవర్తిస్తున్నారని, అలా నడుచుకోవట్లేదని, అందుకే సమయం సద్వినియోగపరచుకోమంటున్నారని. మీరు దేవుని పోలి నడుచుకోనండి, మీరు ప్రభుకు ఇష్టమైంది చేయండి, దానిలో సమయాన్ని గడపండి అని చెప్పి ఇలాగున చెప్పాడు. ఇంకా అన్నాడు, నిద్రిస్తున్న నీవు లే, అనగా ఆత్మ సంబంధంగా నిద్రలో ఉన్నావేమో. ఇది యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక పాట అప్పుడు పాడేవాళ్ళంట. ఆ పాటని పౌలు గారు రాశారు. లేకపోతే అప్పట్లో ఆ సంఘములో మరి ఎంతగానో ఉత్సాహంగా పాడుకున్నటువంటి ఒక కీర్తనది అని. అనగా సమయం విషయంలో, దేవుని సమీపంగా ఉండే విషయంలో మత్తులుగాను నిద్రిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం అలా కాక మెలకువగా, ఉత్సాహముగా, ఎంతగానో ఒక మాట చెప్పాలంటే కో అన్నప్పుడు కో ఆడేవాడు మునియాల మీద నిలబడి అటు తట్టంగానే పరిగెడతాడు. అలాగే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతున్న సత్యాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మనం కనుక తిరిగి చూసుకుంటే ఏమి సంపాదించాను, ఎంతగా అభివృద్ధి చెందాను, ఎంతగా ఆత్మీయంగా దేవుని యొక్క లక్షణాలు నేను పొందుకున్నాను అంటే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోద్ది. కానీ మన తర్వాత మన గురించి చెప్పుకోవటానికి, ముఖ్యంగా దేవుని సంబంధమైన సాక్ష్యము మిగిలిపోవటానికి ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. అయితే పౌలు గారు ఆచరించిన విధానము, ఈయన సమయాన్ని సద్వినియోగపరచుకొని చెప్పాడు, కానీ ఆయన కూడా ఆచరించి చెప్పాడు. అది ఎలాగునో మరి నేను చెప్తున్నాను. పౌలు గారు రాసిన పత్రికలు హెబ్రీ పత్రికతో కలుపుకుంటే 14 పత్రికలు. ఆ 14 పత్రికలు కూడా స్వార్థ ప్రయాణములో, అనగా
మిషనరీ జర్నీస్లో ఉండి ఆయన రాశాడు. తర్వాత చెరసాలలో ఉండి ఆయన మరి రాశాడు. అయితే ఇవి 4 రకాలుగా ఉన్నాయి. కాబట్టి చూడండి, మనం ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఏమిటా 4 రకాలు? ఒకటి చూడండి, కాపరి పత్రికలు, దాన్ని పాస్టరల్ ఎపిస్టల్స్ అంటారు. ఆ తర్వాత చూడండి ప్రాఫిటికల్, అవి మరి ప్రాఫిటికల్ ఎపిస్టల్స్ అంటారు, అంటే ప్రవచన పత్రికలు, దేవునికి రాకడ గురించి చెప్పిన పత్రికలు. ఆ తర్వాత ప్రిజన్ ఎపిస్టల్స్ అంటారు. ప్రిజన్ ఎపిస్టల్స్ అంటే ఇది చెరసాలలో ఉండి రాసిన పత్రికలు. ఆ తర్వాత సిద్ధాంతపరమైన పత్రికలు, అంటే క్రైస్తవ సంఘమునకు ఆధారమైన అవసరమైనటువంటి కొన్ని బాప్తిసం అంటే ఏమిటో, రక్షణ అంటే ఏమిటో, అలాగున మరి కొన్ని సిద్ధాంతపరమైనటువంటి విధానాలు కూడా రాయబడిన పత్రికలు 4 భాగాలుగా ఉన్నాయి. అయితే పౌలు గారు చెరసాల పత్రికలు, అంటే ఆయన రాసినటువంటి పత్రికలు ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పీ, ఈ 4 పత్రికలు కూడా ఏమండి, ఇదిగో 2 సంవత్సరాలను ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మనకు మరి ఇంకా పొడుగుద్దేమో లాక్డౌన్ తెలియదు, కానీ ఆయన కూడా లాక్డౌన్లోనే ఉన్నాడు. ఏ లాక్డౌన్ అంటే మనకి ఇంకా అప్పుడప్పుడు కొట్ల దగ్గరికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవటానికో, పాలు తెచ్చుకోవటానికో, ప్రయాసపడటానికో అనుకూలుతుంది. ఈయన కానీ 2 సంవత్సరాలు ఆ గృహ నిర్బంధనం చేశారు, అంటే ఇంట్లోనే ఉంచేశారు. ఇంట్లో వచ్చిన ఆ సమయంలో, ఆ సందర్భంలో ఊసులు చెప్పుకోవటం కానీ, లేకపోతే కాలాన్ని వృధా చేయటం కానీ ఆయన చేయలే. ఎంతగానో దేవునికి సన్నిధిలో సమయాన్ని గడుపుతూ, సహవాసం చేస్తూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని యొక్క ఆలోచన బట్టి పత్రికలు రాశాడు. పత్రికలు రాయటం అంటే మనకంత సులువు కాదండి, ఆ విషయం గమనించాలి. ఎందుకయ్యా అంటే మనం ఏదో పెన్ పట్టుకొని, పేపర్ పట్టుకొని టకటక రాసేసినట్టు రాయటం కాదు. దానికి ఒక ఉద్దేశం కావాలి. ఆ ఉద్దేశం కూడా చక్కగా క్రమబద్ధంగా ఉండాలి. అది ఆ చదువుకున్న వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలి. అది ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత నడిపించబడినది, దైవావేశము చేత అని వ్రాయబడింది దేవుని యొక్క వాక్యములో. పరిశుద్ధాత్మ యొక్క అనుసంధానం వలన, అనగా పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉండటం వలన, వచ్చేవారు మనం చూస్తాం ఆత్మ పూర్ణులై ఉండటం అంటే ఏమిటో అనే మాట. అది వచ్చేవారు మనం చూడబోతున్నాం. కాబట్టి అది ఎలాగునో ఆయన గ్రహించుకొని, ఆయన పొందుకొని, పరిశుద్ధాత్మతో అంటుకట్టబడి సంబంధం కలిగి ఉండి, ఆయన ఇదిగో ఈ పత్రికలు ఆ లాక్డౌన్లో లేక చెరసాలలో ఉన్నట్టు, లేక గృహ నిర్బంధంలో ఉండి పత్రికలు రాశాడు. ఎంత గొప్ప అద్భుతంగా దేవుడు ఆయనను వాడుకున్నాడో. కాబట్టి మనం ఏం చేస్తున్నా, మనకు ఆయన మరి దైవ సేవకుడు ఒక సంస్థలో ఉన్నటువంటి ఆయన, అయ్యా ఈ లాక్డౌన్ సమయంలో మీరు గృహాల్లో ఉంటున్నారు, ఎవరైనా కానీ మంచిగా రచయితలు, దైవ సంబంధమైనటువంటి ఆర్టికల్స్ అనగా వ్యాసములు రాసేవాళ్ళు ఉంటే రాయండి, మీరు దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని పంపించండి. నా మ్యాగజైన్లో మా యొక్క నెలవారీ లేక 2 నెలలకు వచ్చేటువంటి ఆ పుస్తకంలో మేము ముద్రిస్తామని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి మనము ముఖ్యంగా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో సమయాన్ని ఎలాగో సద్వినియోగపరచుకుంటున్నా, వాక్యం చదువుతూ ఉన్నామా, మరి ముఖ్యంగా రక్షణ పొందిన సహోదరుడా, దేవుడు నీకు అవకాశాలు ఇచ్చాడు. అందుకనే ఆ కీర్తనాకారుడైనటువంటి క్షమించండి, మోషే గారు కీర్తనలో రాసిన 90వ అధ్యాయంలో కనుక చూస్తే, మా దినములు లెక్కించడం మాకు నేర్పించు. నీ దినములు నీకు లెక్క తెలియదు, దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎవరిది దినము ఏ సమయము ఏ రోజున ముగిస్తాడో తెలియదు నీకు. రక్షణ పొందుకో సహోదరుడా, ఇంకా కాలం ఉందలే అనుకోవద్దు. ప్రధానమంత్రులకే దిక్కుంట్ల ఏ జబ్బు ఎప్పుడొచ్చి ఎలాగునా అంటుకొని ఉన్న మనుషులు చనిపోతారో, నువ్వు ఇంకా ఎంతకాలం అలా నిర్లక్ష్యం చేస్తావు, కాలయాపన చేస్తావు? రక్షణ పొందుకో.
పొద్దున నీవు ఆత్మీయంగా ఎదగటానికి ఏం చేస్తున్నావు? వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నావా? ప్రార్థన ఎక్కువ చేసుకుంటున్నావా? ఏమండి, ప్రార్థన చేసుకుంటున్నావా? మన ఒక సహోదరి ఒక మీటింగ్లో పరిచయం అయ్యి, ఆమె ఒంగోలు దగ్గర అంట. ఆమె అంటుంది, అయ్యా ఎందుకో నా మోకాళ్ళు నలబడిని, మీ ఇలాగ స్వార్థ ప్రకటించేవారు లేరు, మీరు మా ప్రాంతానికి వస్తారా? నేను మా గ్రామం కొరకు, మా యొక్క ప్రాంతం మార్మస్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని మోకాళ్ళు చూపిస్తూ ఉంది ఆమె. ముఖ్యంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా సహోదరుడా? కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మరి ముఖ్యంగా నేనేదో గొప్పగా చెప్పుకోవటం లేదు, మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైన ఊహకందని కార్యాలను దేవుడు చేయటం చూశాను. కుటుంబ ప్రార్థన చేసుకోవటం, పిల్లలు అక్కడే ఉన్నారు, తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు, కానీ ఒకళ్ళేమో టీవీ పెట్టుకుంటే, ఇంకొకళ్ళేమో ఫోన్ పెట్టుకుంటే, ఇంకొకళ్ళేమో ఇంకో రీతిగా మరి వంట తంట అని చెప్పి కాలయాపన చేస్తూ ఉంటే కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉన్నాయా? అందుకే పౌలు గారు అన్నాడు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల మీరు నడుచుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి, సమయాన్ని పోనివద్దు అంటే సద్వినియోగపరచుకోమని. కాబట్టి ఏమండి, చూస్తూ ఉంటే గడిలో అలాగున అనికంటారు, కాలములు కెరటములు ఎవరి కొరకు ఆగు. టైమ్ అండ్ టైడ్ కెనాట్ వెయిట్ ఫర్ ఏమండి ఎనీబడి, ఎవరి కొరకు కూడా ఆగు. కాబట్టి మనం సద్వినియోగపరచుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది ఉన్నారు ఏమండి, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం గల కారణము సమయానికి ఒక ప్రణాళిక లేకపోవటం. అది వచ్చేవారు మనం చూస్తాం. మరి ముఖ్యంగా కొంతమంది అయితే వంట విషయంలో చక్కగా కుక్కర్ మీద ఏదో పెట్టేసి, ఇంకొక పై మీద ఏదో పెట్టేసి ఒక అరగంటలో వంట అవజేసేస్తారు, పావు గంటలో అవజేసేస్తారు. కొంతమంది అది ఉడకాల, అది ఉడికిన తర్వాత కానీ అప్పుడు కూరగాయలు మొదలు పెడతారు. మీ లోపల ఏ సీరియల్లో లేకపోతే మరి మరి ముసలమ్మ ముచ్చట్లో. కనుక మనం ఆ విషయాన్ని గమనించాల్సిందిగా దేవుని వాక్యం బట్టి మనం తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా యవనస్తులైన వారులారా, దేవుడు ఎంతో గొప్ప భవిష్యత్తును, ఎంతో గొప్ప ప్రణాళికను నీ పట్ల కలిగి ఉన్నాడు. నీవు రక్షణ పొంది నీవు నిలబడి అనేకులను నిలబెట్టి గొప్పగా అనేకుల కొరకు వాడబడాలనేటువంటి ప్రణాళిక ఉంది. పౌలు గారు ఆ విషయం గ్రహించుకున్నాడు. ఆయన ఆ యొక్క 2 సంవత్సరాల గృహ నిర్బంధంలో దాన్ని ఉపయోగించుకున్నాడు. కనుక ఈనాడు ఆయన యొక్క రాకడ వరకు ఎంతకాలం అయితే ఈ వాక్యం చెప్పబడతా ఉంటుందో, చదవబడతా ఉంటుందో, ఆ మహానుభావుని యొక్క ఆ కాల సద్వినియోగ ప్రయోజనం అనేకులు పొందుకుంటూ ఉంటారు. దేవుని యొక్క ప్రణాళికను మనము గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవించాడు, చనిపోయాడు, కానీ ఇదిగో వెలుగుతున్నటువంటి జ్యోతిలాగా, వెలుగుతున్నటువంటి ఒక గొప్ప ఏమండి, ఏ జ్యోతి అది? ఏదో కాకడా కాదు, మండే జ్వాలలాగా పరిశుద్ధాత్ముడు ఆయనను మండించాడు, ఆయన ద్వారా రాయించాడు, అనేకులను కూడా ఈ వాక్యం చేత మండింపజేస్తున్నాడు. కనుక మన సమయం ఎప్పుడు ఎంతో తెలియదు, ఉపయోగించుకుందాం, రక్షణ పొందుదాం, ఆత్మీయంగా ఎదుగుదాం, కుటుంబంలో వారిని మనం ప్రోత్సహిద్దాం, సంఘంలో వారిని మనం ప్రోత్సహిద్దాం, సద్వినియోగపరచుకుందాం. ఆఖరిగా ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలని అనే విషయం గురించి మనం ఇదివరకు విని ఉంటాం ఒక కథ. ఏంటా కథ అంటే, కుందేళ్ళను అలాగనే తాబేలు కలిసి 2 పోటీ పెట్టుకున్నాయంట. ఇదిగో ఇక్కడ నుంచి దానికి ఈ యొక్క చర్చి నుంచి మనకు దగ్గరలో లోకల్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని పోటీ పెట్టుకున్నాయంట. ఆ పోటీ పెట్టుకుంటే కుందేలు ఏమేం చేసింది, నేను గబగబా చెంగుని ఎగురుతాను అని దుముకుంటూ చక్కగా వెళ్ళిపోయింది. సగం దూరం వెళ్ళిన తర్వాత వెనక తిరిగి చూసిందంట. చూసి, ఓ తాబేలా, అది నెమ్మదిగా నడుచుకుని రావాలి, నేను 2 అడుగులు వేసానంటే వెళ్ళిపోతా, దగ్గరికి వచ్చేస్తా అని చెప్పి చెట్టు కింద నెమ్మదిగా
అది పడుకుందంట. నిద్రపోయే లోపలే ఈ తాబేలు నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. మరి ముఖ్యంగా చూడండి, ఇదిగో నిద్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ సమయాన్ని చాలా సందర్భంలో దుర్వినియోగపరుచుకుంటా. కనీసం 6 గంటలు, యావరేజ్గా సగటున 7 గంటలు, మహా అయితే 8 గంటలు, అంతకు మించి అవసరం లేదు. మనం ఆ విషయం గమనించాలి. నాకు చెప్పాను, ఈ 8 గంటల లెక్క చొప్పునే మనం కనుక నిద్రపోతే ఏమండి, ఒకవేళ 60 ఏళ్ళ ఆయుష్ అయితే 3 వంతుల్లో 1 వంతు అంటే 20 ఏళ్ళ నిద్రలోనే పోతుంది. మనం కూడా అలాగనే కుందేళ్ళలాగా కొంత పరిగెత్తి నిద్రపోయాలనుకుంటామేమో, కానీ తాబేల్లాగా ఆగకుండా సాగితే అది నెమ్మదిగా చేసుకుంటూ పోతే కాలం మనకు ఎంతగానో కలిసి వస్తుంది, గమనించేస్తాం. ఆ తర్వాత చూస్తే ఈ లోపల లేచి చూస్తే తాబేలు వెళ్ళిపోయిందంట. ఇది పరుగున ఇది పరిగెత్తేపాటికి అది దగ్గరికి వెళ్ళిందంట. ముందు తాబేళ్ళ చేరింది. అయితే ఈ మధ్య కథ మారిందంట. ఈ కథ మారి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధునిక విధానంలో మరి టీచర్లు కథ వేరు చెప్తున్నారంట. మా టీచర్ గారు కూడా చెప్పారు, అందుకే నేను చెప్తున్నా. ఏంటంటే ఈ తాబేలు ఇలా వెళ్ళిపోతుందని చెప్పేసి, లాభం లేదని చెప్పేసి ఈ కుందేలు ఒక చెరువు గట్టు ఎంచుకుందంట. ఎంచుకొని ఆ చెరువు గట్టుని నేను తిరిగి అదిగో ఆ ప్రక్కకు రావాలి అని చెప్పి నిర్ణయించుకుందంట. నిర్ణయించుకొని ఇది స్టార్టింగ్ పాయింట్, ప్రారంభం. ఇలా తిరిగి అదిగో ఆ గట్టమ్మటి వెళ్ళి ఆ ప్రక్కకి రావాలి, అవతల పక్కకి రావాలి అనుకొని. ఎందుకంటే నన్ను దాటకుండా కుందేలు ఏమి వెళ్ళలేదు, నేను దీన్ని చూస్తాను, ఇక్కడ నుంచి నేను నిద్రపోను, ఈ ప్రకారం నడుచుకుంటూ వెళ్తాను, ఇప్పుడు ఇది ఎలా తాబేలు దాకంటే ముందు ఎలా వెళ్తుందో చూస్తానని చెప్పి అనుకుందంట. అనుకుంటే అప్పుడు ఇక కుందేలు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ తాబేలుకు కూడా ఆలోచన వచ్చింది. ఇదేమో ఇక నిద్రపోదని చెప్పేసి అనుకుంది, తప్పకుండా నడుచుకుంటూ వెళ్తాను, ఆ గమ్యం చేరుకుంటాను అనుకుంది. మరి నేను ఎలాగో వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుందంట. ఆలోచన చేస్తే ఇదేమో గట్ట వెంబడ నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రక్కన చేరేపాటికి ఈ తాబేలంట నీళ్ళలో దిగి నెమ్మదిగా ఈదుకుంటూ వెళ్ళిపోయిందంట. ఈ గట్టును తిరిగి వచ్చేపాటికి నీళ్ళలో షార్ట్ కట్న అవతలకి వెళ్ళిపోయిందంట. చూడండి, మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని సరిగా వినియోగించుకోవటం వలన సమయాన్ని మనము సద్వినియోగపరచగలుగుతాం. గొప్ప మేలులు దీవెనలు పొందుకుంటూ ఉంటాం. కలెక్టర్లు అయ్యారంటే కారణం ఏమిటంటే వారికి ఒక గురి ఉంది, వారికి ఒక లక్ష్యం ఉంది, ఒక సాధన ఉంది. అందుకే వాళ్ళు అలాగన అయ్యారు. ఒక ఆయన అన్నాడు, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ద బ్రెయిన్ విచ్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ఈజ్ ద సేమ్, బట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్? మానవుడు అందరికి ఇచ్చినటువంటి ఆ మెదడు, దాని పనితనము, దాని శక్తి, దాని యొక్క ఆలోచన ప్రభావము, దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనము చాలా గొప్పది. కారణం ఏమిటంటే దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకొని ఆ మెదడుకు పనిచేపట్టలేదు, అలాగనే సమయాన్ని దాని అనుగుణంగా ఉపయోగించుకోవట్లేదు. అందుకే ఇదిగో పై స్థాయిలో వాడు పై స్థాయిలో ఉంటున్నాడు, కింద స్థాయిలో వాడు కింద స్థాయిలో వాడు ఉంటున్నాడు. ఒక అనుసారంగా అలాగనే ఉండొచ్చు, కానీ ఆత్మానుసారంగా మన సంగతి ఏంటి? జ్ఞానం వలె సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నామా? మనం ఆ విషయాన్ని గమనించాలి. 3 విషయాలు మనం విన్నాం. ఏంటి ఆ 3 విషయాలంటే, కాలం యొక్క కులమానము ఎలా ప్రారంభమైంది, ఆ తర్వాత సమయం యొక్క విలువ ఏంటి, ఆ తర్వాత సమయం యొక్క సద్వినియోగం ఏమిటి అనేది విన్నాం. కాలం ఎలా కొలటం మొదలుపెట్టారో మనం విన్నాము. అలాగనే సమయం యొక్క విలువ అన్నిటికంటే చాలా గొప్పది. ఈ లోకములో ఏ వస్తువులు, అలాగనే ఏ ధనము, ఏ బంగారం కూడా దానికి సాటి కాదు. గడిచినటువంటి సమయం మరలా రాదు కనుక మనం సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ఆ ప్రకారమే ప్రియ సోదరులరా, ఇదిగో ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మనము ఎంతగానో దేవునికి సమీపంగా ఉందాం. మనము ఈ కుందేళ్ళలాగా పర్వాలేదులే అని చెప్పి నిద్రించడం కాదు, తాబేల్లాగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ దేవుని యొక్క వాక్య హెచ్చరికలను మనం గమనిస్తూ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన గద్దింపుకు లోబడుతూ, ముఖ్యంగా దేవుడిచ్చిన మనస్సాక్షి నీకు దేవుడిచ్చాడు, అలాగనే దేవుడిచ్చిన బుద్ధి, జ్ఞాన, విచక్ష, వివేకములు దాన్ని వాడుకుంటూ మనము గొప్పగా రాబోయే కాలంలో దేవుని యొక్క బలానమ్మకమైన దాసులుగాను,
ప్రయోజకమైన వ్యక్తులుగాను మనము ఉందాం. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం రాయబడిన వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరులు, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. వాక్యం ఉన్న దాని ప్రకారము, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. దీని కొరకు ప్రభు చిత్తం ఏమిటో గ్రహించండి. దినాలు బహుభయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏ రూపేణ మరణం కబళిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఏ సమయంలో దేవుని యొక్క రాకడ వస్తుందో తెలియని పరిస్థితి. కానీ మనం ఎలా ఉన్నా, దేనికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉన్నా, మా దినముల పరిమాణం లెక్కించడం మాకు నేర్పించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నామా? కాలం యొక్క విలువను గుర్తిరిగి సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా? చూస్తూ ఉంటే రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. ఏమి సాధించామన్నదే ప్రశ్న. డిగ్రీలు గొప్పగా అనేక పెద్ద పెద్ద చదువులు చదివి ప్రభుత్వంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారికి 24 గంటలే. ఐఏఎస్ చదివిన వారికి, సామాన్య మానవుడు కూడా 24 గంటలే. ప్రధానికి కూడా 24 గంటలే. వారు ఉపయోగించుకున్న విధానమును బట్టి దేవుడు వారిని హెచ్చించాడు. అందరికిచ్చిన ఆ మెదడు, ఆ పనితీరు, ఆ మెదడు యొక్క ప్రభావం అంతా ఒకటే. దాన్ని ఉపయోగించుకున్న జ్ఞానులు గొప్పవారయ్యారు. ముఖ్యంగా రక్షణ పొందిన సహోదరుడా, కాలయాపన చేయవద్దు. రక్షణ పొందిన సహోదరి, దేవుని వలె నీవు ఎదగటానికి ప్రార్థనలో గడుపు, వాక్యములో గడుపు, కుటుంబాన్ని ఆత్మీయంగా నడుపు, కుటుంబ ప్రార్థన చేయి. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎక్కువగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నీవు ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగు. లోకములో జ్యోతి వలె ప్రకాశమానంగా వెలుగుతూ అనేకులను వెలుగులతో నడిపించేటువంటి సాధనంగా నీవు వాడబడ్డాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. పౌలు గారు అదే చేశాడు. ఎందుకు నన్ను చెరసాలలో పెట్టారని చెప్పేసి ఎంతగానో చింతించుకుంటూ, చకాకించుకుంటూ ఆయన బాధపడలా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పౌలు గారిలాగా మాకు కూడా ఆత్మ పరిశీలన, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం నాకు దయచే ప్రభువా అని ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మా యేసయ్య, మీ వాక్యం కొరకైన కొందనాలు. మేము సృజింపబడింది ఒక ఉద్దేశముతో ప్రభువా. మేము రక్షణ పొందాలని, మా దినముల యొక్క ఆ పరిమాణం లెక్కించుకోవాలని మీ ప్రణాళిక. మాకు ఇచ్చిన సమయమును ఉపయోగించుకోవడానికి కృపను గ్రహించండి. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభువా, మేము మీ పోలికల్లో నడుచుకోవటానికి, అలాగే అనుజనం వల్ల కాకుండా దేవుని బిడ్డల వల్ల నడుచుకోవటానికి సహాయం చేయండి. ఏ విషయంలో మేము ఎక్కువగా సమయాన్ని వృధాపరుస్తున్నామో గ్రహించుకోవటానికి కృప చూపించండి. అలాగే ప్రభువా, ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో మాకు ఎక్కువ సమయం ఇచ్చాం, మేము దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. క్షమించిన ప్రభువా. శ్వాసలైన వారు మీరు రాకడకు సమయం సమీపమైందని, మా యొక్క పిలుపు ఎప్పుడో లేక మీరు ఎప్పుడు మాకు మరణానికి అనుమతిస్తారో మాకు తెలియదని గ్రహించుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఆ కుందేలు వలె కాక తాబేలు వలె ఎంతగానో మేము సమయాన్ని ఉపయోగించుకునే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం విన్న వారిలో వాక్యాన్ని బట్టి మీరు గొప్ప కార్యం జరిగిస్తూ
రాబోయే కాలంలో వారు మీ చేత గొప్ప సాధనములుగా వాడబడే భాగ్యం దయచేయండి. అనేక పాటలు రాయేవారుగా, పుస్తకాలు రాయేవారుగా, అలాగే ప్రభువా మరి ఇంకా నాయన గొప్ప సేవకులుగా, అలాగే గొప్ప విశ్వాసులుగా, గొప్ప స్వార్థికులుగా, సంఘానికి సమాజానికి ఉపయోగకరమైన వారిగా వారిని మీరు చేయండి. అలాగే వారి కుటుంబాన్ని ప్రభావితులుగా చేయటానికి, వారి కుటుంబాన్ని ఎంతగానో గొప్పగా వాడుకోవడానికి మీరు కృపను గ్రహించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.